దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దూర ప్రాంతంలో ఉండి ఆన్లైన్ ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, 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 సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను తండ్రి. గడిచిన విశ్రాంతి దినము నుండి ఇప్పటి వరకు మీరు కాపాడి భద్రపరిచి సంరక్షించిన దేవుడు నాయన. సంఘాన్ని, మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దీవించినందుకు వందనాలు ప్రభు. ఈ సమయంలో మేమందరము కలిసి ఏక మనసుతో నిన్ను పాడి స్తుతిస్తుండగా, మీ వాక్కులు ధ్యానిస్తుండగా, మీరు చేసిన మేలును బట్టి సాక్షార్థమై నిలబడుతుండగా, మా ప్రభువా తండ్రి, మా జీవితాల్లో మీరిచ్చిన ధనాన్ని బట్టి మీకు కానుకలు సమర్పిస్తుండగా, మీ ఆత్మ నడిపింపు, అభిషేకం మా మీద ఉంచండి. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అవసరతల కొలది, అక్కర్ల కొలది నీ కృప ఆపాదించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మనతో పాటు పాస్టమ్ గారు ఉన్నారు, మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. వస్తే అందరూ కలిసి పాడదాం, రాకపోతే రెండవసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహింపరుస్తాం. మనందరికి వచ్చిన మరొక పాట, నీవు లేకుండా నేనుండాలని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా యేసయ్యా. నా ప్రాణమా,
దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే సమయం. అందరము కలిసి లేచి నిలబడి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి ఆయన నామాన్ని స్తుతించి మహింపరుస్తాం. మహోన్నతుడు ఘనతకు అర్హుడైన దేవాది దేవుని నామాన్ని స్తుతుల ద్వారా ఆయన నామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారెవరు? నీ వంటి వారెవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారెవరు? స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ
చక్కని పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ఈ సమయంలో లేచి నిలబడి కీర్తనల భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన 82వ కీర్తన నాతో కలిసి అందరూ చెప్పండి. సామ్స్ 82. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి. శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములనియు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్ని జనులందరూ నీకే స్వాస్యముగా ఉందురు. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. అందరూ గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం. దేవుడు చేసిన మేలులు, అద్భుతాలు మీ ఉద్యోగాల్లో, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి సాక్ష్యాలు చెప్పండి. మీ సాక్ష్యాలు వీడియో కానీ ఆడియో కానీ చేసి మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒకసారి మనమందరం రెండు చేతులు పైకెత్తి ప్రభువు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసి మనం వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించిన దేవుడు, నీ ఆత్మ నడిపింపు, అభిషేకం మా మీద ఉంచినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. నాయన, కుటుంబాలను దీవించినందుకు, వ్యాధులలో, బాధలలో, బలహీనతలలో మమ్మల్ని నాయన చేయి విడువక మా వెన్ను తట్టి ధైర్యపరిచిన దేవుడు, నీ వాక్కులతో అనుదినము పలకరిస్తూ ధైర్యపరుస్తూ ఉజ్జీవపరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క సమయంలో నాయన నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి మేమందరము చేరి పాటలు, స్తుతుల ద్వారా మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించి ఉండగా ఈ సమయంలో మీ వాక్కులు మేము ధ్యానించబోతున్నాం. మీ వాక్కులో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి ఆ శక్తిని మేము పొంది నీ వాక్కులను మా అనుదిన జీవితంలో అలవర్చున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఈరోజు ప్రసంగ అంశము ప్రార్థనలో పట్టుదల. ప్రార్థనలో పట్టుదల. ప్రార్థనలో ఎలాంటి పట్టుదల మనకు అవసరమో, ఆ పట్టుదల ఏ వ్యక్తులైతే పరిశుద్ధ గ్రంథంలో కలిగి ఉన్నారో వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకుందాం. మనం ప్రార్థనలో ఏ అంశాలైతే అడుగుతున్నామో ఆ అంశాల విషయంలో ప్రార్థన మరింత తీవ్రత పెంచి పట్టుదల కలిగిన ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన శక్తితో, ప్రార్థనాత్మతో, ప్రార్థన మనసుతో ఈ వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క ప్రసంగాంశము ప్రార్థనలో పట్టుదల. ప్రార్థన మన జీవితానికి చాలా అవసరమైనది. ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. భూమి మీద ఉన్న మనిషి పరమందున్న దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే ఏకైక మార్గము ప్రార్థన. ప్రార్థన మన జీవితాలను ఫలభరితంగా చేయగలదు. ప్రార్థన మన జీవితాలను సారవంతంగా చేస్తుంది.
ప్రార్థన మన జీవితాల్లో దేవుని సంతోషాన్ని నింపుతుంది. ప్రార్థన దైవ చిత్తము మన జీవితంలో జరుగునట్లు చేస్తుంది. ప్రార్థన మన పరిస్థితులన్నిటినీ మార్చగలుగుతుంది. ప్రార్థన చేయడం ద్వారా మన జీవితాలు దినదినము నూతన ఉత్తేజాన్ని కలిగి ఉంటాయి. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. హలో, ప్రార్థన చేస్తున్నారా? ఈ మాటలు మీ కొరకే. దేవుని వాక్యం చెబుతున్న మాట, మనము ప్రార్థనలో ఏది అడిగినా సరే దేవుడు దానిని అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఒక భక్తుడు ఒక మాట చెబుతూ ఉంటాడు అప్పుడప్పుడు నేను మీకు గుర్తు చేస్తూ ఉంటాను ఆ మాట. ప్రమాదాలతో నిండిన ప్రపంచంలోనికి వెళుతున్న నీకు ప్రార్థన చాలా అవసరము అని. అవును కదా, ప్రార్థన ప్రమాదాల నుండి మనల్ని కాపాడుతుంది. మనకున్న పరిస్థితులన్నిటినీ మార్చగలిగేది ప్రార్థన. నా జీవితంలో ప్రార్థన ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఏ దినాన నేను ప్రార్థన చేయకుండా ఉంటానో ఆ దినము సచ్చిన జీవోత్సవంలాగా నేను ఉంటూ ఉంటాను. ప్రార్థన లేకపోతే ఆ దినము ఎండిపోయినట్లు ఉంటుంది నా జీవితం. బహుశా ఈ ప్రార్థన చేస్తున్న మీకు కూడా అలాగ అనిపించవచ్చు. రోజు ప్రార్థిస్తూ ఏదో పనుల ఒత్తిడిలో పడి ఆ రోజు ప్రార్థించకపోతే ఆ దినమంతయు మనకి ఏదో ఒక వింతగాను లేకపోతే ఇబ్బందికరంగాను ముగుస్తూ ఉంటుంది. అయితే క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. వాక్య భాగంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాల్లో రాయబడిన మాటలు. మనం ఆయన నామములో అడుగు వాటన్నిటినీ తండ్రి మహిమపరచబడినట్లు ఆయన అనుగ్రహించునని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఏది అడిగినా సరే మనకి ఇస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తి గల దేవుడు అని మనం చదువుతూ ఉంటాం. అంటే దేవుడు మనం అడిగిన వాటన్నిటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగకనే మనం పొందుకోలేకపోతున్నాం. ఒకవేళ అడిగినా మన దురుద్దేశముతో మన భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నాం అని యాకోబు గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, దేవుని చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనకు మనము జవాబు పొందుతున్నాం. ప్రార్థనలో మనం అడిగి వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి అని గ్రంథం మనకి బోధిస్తూ ఉన్నది. అయితే మీరు అడుగుతున్నారా? పట్టు వదలక, పట్టు విడవక మీరు అడుగుతూ ఉన్నారా? మీరు అడుగుతూనే ఉండండి. దేవుడు ఆయన సమయంలో ఆయన కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు. నమ్మితే ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక భక్తుడు అంటాడు, ప్రార్థనలో మీ పట్టు ఎలా ఉండాలి అంటే, మీరు మీ పట్టు బల్లి పట్టులాగా కాదు, ఉడుము పట్టులాగా ఉండాలి. పట్టుకున్నాము అంటే దాన్ని పొందే అంతవరకు దేవుణ్ణి అడుగుతూ, గోజాడుతూ, మాటికి అడుగుతూ మనం ముందుకు సాగవలసిన వారమేనం. అలాంటి ప్రార్థనలకు దేవుడు వెంటనే స్పందిస్తాడు. ప్రార్థనలకు ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మీరు ఏ విషయంలో పట్టుదల కలిగి ఉన్నారో నాకు తెలియదు. మీరు ఏ విషయంలో పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నారో, ఏ విషయం మీద మాటికి దేవుని సన్నిధిలో గోజాడుతున్నారో, మీరు ఏ విషయంలో దేవుని దగ్గర మాటికి దయచేయి ఇవ్వు జరిగించు అని ప్రార్థిస్తున్నారు, ఆ పట్టు మాత్రం వదలకండి. అది నెరవేర్చబడువంత వరకు, అవి రోజులైనా, నెలలైనా, సంవత్సరములైనా మీ జీవితంలో దేవుడు కార్యము జరిగించి తీరతాడు. నమ్మితే 2 చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరులారా, మీరు ప్రార్థిస్తూనే ఉండండి, ప్రార్థన చేయండి. ప్రార్థన మీ జీవితాలను మారుస్తుంది, మీ పరిస్థితులను మారుస్తుంది. ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగాను దేవుని చిత్తానికి మీరు విధేయత చూపునట్లు ప్రార్థన చేస్తుంది. 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాక్య భాగంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. వాక్యాలు నేను చదవట్లేదు కానీ రిఫరెన్స్ చెప్తున్నాను. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 22 వచనాలు మనం చూస్తే, ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాటలు మనం చదువుతాం. ఎడతెగక మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రజలు నిరాశజనకంగా కనిపిస్తూ ఉండవచ్చు.
ఏది ఏమైనప్పటికీ మనం ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు మనము జరిగిస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు ఎడతెగక మనం చేస్తున్నప్పుడు మన జీవితాల్లో ఖచ్చితంగా ఆయనకు విధేయత చూపిస్తూ ఉంటాం. మన జీవితాల్లో ఆయన కార్యాలు జరుగుతూ ఉంటాయి. మన జీవితాల్లో ఏదైతే జరగకుండా ఉంటుందో, ఏదైతే పొందాలని ఆశపడి కూడా అది మన దగ్గర వరకు వచ్చి అందకుండా వెళ్ళిపోతుందో, అలాంటి విషయాల్లో కూడా దేవుడు మన ప్రార్థనల ద్వారా కార్యాలు చేస్తాడు. ఎడతెగక ఎడతెరిపి లేకుండా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. అలాగూ చేసినప్పుడు ఖచ్చితంగా నీవు ఏదైతే అనుకుంటున్నావో అది నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. వాక్య భాగంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి విధమైన ప్రార్థన మనము చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మన విషయంలో జరిగిస్తాడు. ఏ విషయం కొరకు మనం ప్రార్థిస్తున్నామో ఆ విషయంలో కూడా జరిగిస్తాడు. బహుశా మారని నీ ప్రతికూల పరిస్థితుల గురించి నీవు ప్రార్థించవచ్చు. నీ ఆర్థిక పరిస్థితులు బాగు కొరకు ప్రార్థించవచ్చు. నీ ఆరోగ్యము కుదుటపడడం గురించి నీవు ప్రార్థించవచ్చు. నీ ఆధ్యాత్మిక స్థితి వృద్ధి కొరకు నీవు ప్రార్థించవచ్చు. లేకపోతే నీవు వ్యాపారంలో వృద్ధి పొందాలని ప్రార్థించవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ప్రార్థించవచ్చు. బిడ్డల పెళ్లిళ్ళ కొరకు ప్రార్థన చేయవచ్చు. బిడ్డల భవిష్యత్తు కొరకు, వారి చదువుల కొరకు నీవు ప్రార్థన చేయవచ్చు. ఇలాగూ మన జీవితంలో ఎన్నో అవసరతలు మనం కలిగి ఉన్నాం కదా, వాటన్నిటి గురించి మనం ప్రార్థించవచ్చు. ప్రార్థించి అలసిపోతున్నావా? ప్రార్థన ఇంకా సమాధానం రావట్లేదని ఆగిపోయావా? నీ ప్రార్థన దేవుడు వింటలేదు అని చెప్పి నిరాశ చెందుతున్నావా? కానీ నీవు ఎడతెగక ప్రార్థన చేస్తే, నీవు అలాగూ మానుకోకుండా నీవు మరలా నీ ప్రార్థనను ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీవు అనుకున్నది, నీ జీవితంలో జరగాలనుకున్నది ఆయన జరిగించి తీరతాడు. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఆ పట్టు మనము అసలు వదలకూడదు. ఎందుకు అని అంటే, ఆయన మన జీవితాల్లో మన అవసరతలు ఏంటో మనం ఆయనకు చెప్పుకోవాలని, అలా చెబుతుంటే ఆయన విని సంతోషించే దేవుడు. ఒక తండ్రి తన కుమారుడు, నా కొడుకు ఏదైనా అడిగితే నేను కొనిస్తాను అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ చిన్న పిల్లవాడు కానీ చిన్న పిల్ల కానీ వారి తండ్రిని, తల్లిని అడుగుతూ ఉంటే వారికి ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది, ఎంతో ఆనందం కలుగుతుంటుంది. నానా నాకు అది కావాలి, నాన్న, అమ్మ నాకు ఇది కావాలమ్మా అని అడుగుతుంటే వారికి ఎక్కడ లేని ఉబలాటం కలుగుతూ ఉంటుంది. అలాగే మన పరలోకపు తండ్రి కూడా అలాగే సంతోషిస్తూ ఉంటాడు. నా కుమారుడికి ఫలానది అవసరము, నా కుమార్తెకి ఫలానది అవసరము. ఆ అవసరతను బట్టి మనం ఆయన సన్నిధిలో గోజాడుతూ పట్టు వదలకుండా, తండ్రి నాకు ఇది కావాలయ్యా, రాజా నాకు ఇది కావాలయ్యా, నానా నాకు ఇది కావాలి అని ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వకుండా మానుతాడా? ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఎడతెగక ప్రార్థిస్తున్నావా? పట్టు వదలకుండా ఎడతెగక ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థనలో పట్టు వదలొద్దు. నీ ప్రార్థనలో పట్టు వదిలేవు అనంటే నీవు అనుకున్నది జరగదు. రెండవది, నీ పైన సాతాను పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీవు ప్రార్థనలో పట్టు వదిలేసావు అని అనుకుంటే నీ విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో వెనుకబడిపోతావు. విశ్వాస యుద్ధంలో నీవు ఓడిపోతావు, పరాజయ పాలవుతావు. కాబట్టి సోదరి సోదరుడా, నీ ప్రార్థనలో పట్టు వదలొద్దు. ఎడతెగక ప్రార్థన చేయి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒకవేళ నీవు ప్రార్థన చేసి అలసిపోయేవేమో, చేసి ఇంకా జవాబు రావట్లేదు, ప్రార్థన చేసి అనుకున్న కార్యం జరగట్లేదు, ఇంకెప్పుడు దేవుడు చేస్తాడు అని నిరాశపూరితంగా ఉన్నావేమో, లేకపోతే నిరుత్సాహంతో ఉన్నావేమో, నిస్పృహకు లోనైపోయేవేమో. ఒకసారి ఆలోచించి, నీ ప్రార్థన వినలేదు ఎప్పుడు? గతంలో నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేదా? ఇచ్చాడు కదా సోదరి సోదరుడా. వాటిని బేస్ చేసుకుని, వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, గతంలో చేసిన దేవా ఇప్పుడు కూడా జరిగించు, గతంలో జరిగించిందేవా ఇప్పుడు కూడా జరిగించు అని అంటే
దేవుడు ప్రతి దాన్ని మారుస్తాడు. నీవు అనుకున్నది నీ జీవితంలో జరుగుతుంది. నమ్మితే ప్రభువు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము మనం 20వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు అక్కడ రాయబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియా అనే గొప్ప వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు. అష్షూరీయులు ఆ యెరూషలేమును ముట్టడించిన సందర్భంలో బహుశా ఇలాంటి పరిస్థితి సంభవించి ఉండొచ్చు. ఇటువైపున శత్రువు వచ్చి యెరూషలేమును ముట్టడించడము, అదే సందర్భంలో ఈ గొప్ప వ్యక్తి రోగబారిన పడడము, రోగస్తుడై ఉండడము. అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే కొద్దిగా భయపడుతూ ఉంటాడుగా, కొద్దిగా ఏంటి ఎక్కువగా భయపడుతూ ఉంటాడు. ఇటేమో రాజ్యాన్ని శత్రువులు ముట్టడిస్తున్నారు, ఒకవైపు ఆరోగ్యము సరిగా లేదు, సహకరిస్తలేదు, రోగముతో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి వేరే వారి మీద ఆధారపడలేదే, వేరే వ్యక్తుల మీద వేరే వారిని ఆశ్రయించలేదే, కేవలం దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడే సహాయం చేయాలి, ఈ పొంచి ఉన్న ప్రమాదం నుండి, ఈ పీడిస్తున్న ఈ రోగము నుండి నీవే విడుదల దయచేయి అని ఈ యొక్క హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విపత్తును తొలగించాడు. అంత మాత్రమే కాదు, తన రోగాన్ని బాగు చేసినట్లు మనం చూస్తున్నాం. అంతకుముందు అతడు జీవించిన నీతి జీవితము, అతడు అక్కడున్న విగ్రహాలను పడగొట్టడము, అక్కడున్న అన్నిటినీ శుద్ధి చేయడం, బాగు చేయడము, వీటన్నిటినీ దేవుడు చూసి తన ఆరోగ్యాన్ని కుదుటపరిచాడు. తనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు, పరిస్థితులన్నిటిని మార్చేశాడు, తనకు అనుకూలంగా మార్చేశాడు పరిస్థితులన్నిటినీ. అలాంటి పరిస్థితుల్లో గుండా నీవు నేను వెళుతూ ఉండొచ్చు. సోదరి సోదరుడా, ఇలాంటి పరిస్థితి నీకు దాపురిస్తే నీవెలాగూ స్పందిస్తావు? ఎవరిని ఆశ్రయిస్తావు? ఎవరి వైపు చూస్తావు? ఎవరికి ప్రార్థన చేస్తావు? హిజ్కియా ఇలాంటి పరిస్థితుల్లో అతడు ప్రార్థిస్తున్నాడు. చిన్న రోగం వస్తేనే, చిన్న తలనొప్పి వస్తేనే మనం సంఘం మానేస్తామే, సహవాసంలో పాల్గొనమే, అయ్యో అని చెప్పి మనకి ఇంకా భూమి మీద ఎవరికి ఇలాంటి రోగం రాదు అన్నట్లు మనము భయపడుతూ ఉంటామే. కానీ అతడు రోగగ్రస్తుడై మరణావస్థలో ఉండి ఇటువైపు శత్రువు ఆ పట్టణాన్ని ముట్టడించాడని తెలిసి కూడా దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు. ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థించగలుగుతున్నావా? ప్రభువు వైపు చూడగలుగుతున్నావా? లేకపోతే పరిస్థితులను ప్రజలను చూసి భయపడుతూ ఉన్నావా? నేను ప్రార్థన చేస్తే దేవుడు మార్చగలడు, నీ రోగాన్ని కుదుటపరచగలడు, స్వస్థపరచగలడు. ఆయన మీద విశ్వాసముతో పట్టువదలక ప్రార్థన చేయి, పట్టువదలక ప్రార్థన చేయి. హిజ్కియా వలె ఏ భక్తుడైతే, ఏ భక్తురాలైతే ప్రార్థిస్తారో వారి జీవితాలే మార్చబడతాయి, వారి బ్రతుకులే మార్చబడతాయి, వారి పరిస్థితులు మార్చబడతాయి, వారి ప్రతికూలతలన్నీ అనుకూలంగా మార్చబడతాయి. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని యోహాను గ్రంథకర్త ఒక మాట అంటాడు. 5:14 మనము చదువుకున్నట్లయితే, మొదటి యోహాను పత్రిక 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే అనే మాట. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకిస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, భయపడొద్దు, లేకపోతే పరిస్థితులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయని బెంబేలెత్తొద్దు, గందరగోళానికి లోను కావద్దు, కృంగిపోవద్దు. ఆయన చిత్తానుసారంగా ప్రార్థించి చూడు, నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చేస్తాడు. నీవు ఏ పరిస్థితుల్లో గుండా వెళుతున్నావో, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ యొక్క ఆ విషయాలు ఆలోచనలు నిన్ను గందరగోళానికి లోంచేస్తున్నాయో నాకు తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆ పరిస్థితులు ఏవైనప్పటికీ, ఆ స్థితిగతులు ఏవైనప్పటికీ వాటన్నిటినీ మార్చగలడు. మన ప్రశ్నలన్నిటికీ యేసుక్రీస్తు ఒక్కడే జవాబు. మన సమస్యలన్నిటికీ పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే. ఈ హిజ్కియా యేసు దగ్గరకు వచ్చాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. పరిస్థితులు మారిపోయినాయి, అతని రోగము కూడా కుదుట పడింది, రోగము నుండి విడుదల పొందినట్లు మనం చూస్తాం. ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో హిజ్కియాలాగా దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తానుసారంగా పట్టువదలక ప్రార్థన చేస్తారు,
రాస్తారు, ఈ పరిస్థితిని మారేంత వరకు ఆ ప్రార్థనలో పట్టుదల వదలొద్దు. ఆ పట్టు వదలకుండా మనం ప్రార్థన చేయాలి. ఈ రోగము కుదుర్చు ప్రభు అని పట్టుదలతో మనం ప్రార్థిస్తే అది ఎంతటి అసాధ్యమైన, మనుషులకు అసాధ్యం కావచ్చు, నీకు అసాధ్యం కావచ్చు, దేవునికి సాధ్యమే. నీవు నమ్మిన దేవునికి సాధ్యం. నీవు నమ్మిన దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తాడు. మనుషులకు ఏవి అసాధ్యములు అయినవో అవి దేవునికి సమస్తము సాధ్యములు అని దేవుని ఆ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి సోదరి సోదరులారా, నీ పట్టు వదలక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ ఎడతెగక ప్రార్థన చేయి, హిజ్కియా వలె ప్రార్థన చేయి. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుండి 30 వచనాలు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. ఒకటే మనకి స్టోరీ అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఒకటే సందర్భం మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక అన్యురాలైన తల్లి యేసు ప్రభువు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి, అయ్యా, నా కుమార్తె అపవిత్రాత్మతో దయ్యం పట్టి చాలా బాధపడుతుందయ్యా, నా కుమార్తెని బాగు చేయి అని మాట్లాడుతుంది. ఒక అన్యురాలు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో మాట్లాడుతుంది, నా కుమార్తెను బాగు చేయి. ఏ తల్లిదండ్రులకైనా ఉండే బాధ కదా, వారి బిడ్డలు బాధలో ఉంటే, ఇబ్బందులు ఉంటే, వ్యాధులు ఉంటే, రోగముతో ఉంటే ఏ తండ్రి ఏ తల్లి చూస్తూ ఊరుకుంటుందండి? ఎవరైనా సరే కన్నీరు పెడుతూ ఉంటారు. ఎవరైనా వైద్యుడు నయం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే వారి దగ్గరకు వెళతారు. ఎంతో డబ్బును, ఎంత ఖర్చు అయినా సరే వారు ఆ ఖర్చు చేయడానికి వెనుకాడరు. అవసరమైతే కొంతమంది తల్లిదండ్రులు చూస్తే వారి బిడ్డల కోసం వారి కిడ్నీలు ఇవ్వడానికి, నేను చనిపోయినా పర్వాలేదు, నా గుండె తీసి నా బిడ్డలకు పెట్టండి అని కొంతమంది తల్లిదండ్రులు, ఇలాగూ ఎంతోమంది వ్యక్తులు మనం భూమి మీద చూస్తున్నాం. ఎంత గొప్పది తల్లిదండ్రుల ప్రేమ, ఎంత ఉన్నతమైనది. వారి పిల్లలకు చిన్నది ఏదైనా దెబ్బ తగిలితే విలవిల్లాడిపోతారు, వారి ప్రాణం పోయినంత పని అవుతుంది. అలాగే ఈ తల్లి కూడా ఆ అపవిత్రాత్మ పట్టి భయంకరంగా పీడిస్తూ విచిత్రంగా చేస్తుంటే తల్లి తట్టుకోలేక యేసు దగ్గరకు వచ్చింది. అయ్యా, నా కుమార్తెను బాగు చేయి, మాట మాత్రం సెలవు చాలు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, పిల్లల రొట్టె మొక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయడం న్యాయమా? అంటే ఆ తల్లి తన విశ్వాసాన్ని ఎంత గొప్పగా చూపిస్తుందో తెలుసా? అయ్యా, పిల్లలు తినేసిన ఆ రొట్టె మొక్కలు ఆ బల్ల కింద పడినప్పుడు కుక్క పిల్లలు వాటిని ఏరుకుని తింటాయి కదయ్యా. ఎంత విశ్వాసం ఈ తల్లికి! ఎలాగైనా తన కుమార్తె బాగుపడాలి, అంత గొప్ప విశ్వాసం. అంటే ఒక విధంగా చెప్పుకోవాలి అని అంటే, అడిగినవి పొందే అంతవరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అడిగినవి పొందే అంతవరకు. ఈరోజు ఏ అంశమైతే ప్రభువు దగ్గర పెడుతున్నావో దాన్ని పొందుకునేంతవరకు, ఆయన ఉత్తరం ఇచ్చేంతవరకు, ఆ మొరాలకించి జవాబిచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దానికి చక్కని మాదిరి ఈ తల్లి తన కుమార్తె విషయంలో, అయ్యా, పిల్లల రొట్టె మొక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా. ఎంత గొప్ప విశ్వాసం! ఆ ప్రభువు ఆమె విశ్వాసాన్ని చూసి మెచ్చుకొని ఆమె కుమార్తె విషయంలో కార్యం జరిగించినట్లు, ఆమె కుమార్తె విషయంలో ఆమెను బాగు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభు కూడా ఒక విధంగా తృణీకరించినట్లే మనం చూస్తాం. వాస్తవంగా యూదులు కాని వారిని పెంపుడు కుక్కల్లాగా చూస్తూ ఉంటారనమాట. అందుకని యేసు ప్రభు వారు ఆ మాట పలకవలసి వచ్చింది. కానీ ఆ స్త్రీ మాత్రం పట్టు వదలలేదు. ఆ స్త్రీ మాత్రం అడిగింది పొందుకునేంత వరకు పట్టు వదలక అడుగుతూనే ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు మాట ఇచ్చాడో, వెళ్ళి కుమార్తెను చూస్తే, ఆయన మాట సెలవిచ్చిన సమయంలో నీ కుమార్తె బాగుపడడము, స్వస్థపడడము, ఆ దైవం అపవిత్రాత్మ ఆమె నుండి విడిపోవడము చూసి ఎంతో సంతోషించి ప్రభునామాన్ని మహింపరిచింది. ప్రియ సోదరి సోదరులారా, నీ బిడ్డల విషయంలో అలాగే అడుగుతున్నావా? వారి బాగు కొరకు అలాగే అడుగుతున్నావా? చాలామంది తల్లిదండ్రులు, మా పిల్లలు మాట వింటలేదండి, మా పిల్లలు మా చెప్పిన మాట వింటలేదండి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ప్రార్థన చేయండి. మీ పిల్లలు మారు మనసు కొరకు ప్రార్థన చేయండి. నా జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటన్నిటినీ సాధ్యపరిచాడు. జరగవు, అవ్వవు అనుకున్న విషయాలు ఎన్నో, కానీ
ప్రార్థన చేసినప్పుడు దేవుడు సాధ్యపరుస్తున్నాడు. ప్రార్థన లేనప్పుడు ఎండిన బ్రతుకు, ప్రార్థన లేనప్పుడు నిస్సారమైన జీవితం, ప్రార్థన లేనప్పుడు, ప్రార్థనలో గడపనప్పుడు, ప్రభు సన్నిధానంలో ప్రభు ముఖ దర్శనం చేయనప్పుడు నా జీవితంలో ఎన్నో గందరగోళాలు. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వస్తున్నానో, ఎప్పుడైతే ప్రభుతో సహవాసం చేస్తున్నానో, ఎప్పుడైతే ఆయన సామీప్యాన్ని, ఆయన సన్నిధిని నేను కోరుకుంటూ దానిలో గడుపుతున్నానో, అప్పుడు దేవుడు నా పక్షము నుండి యుద్ధాలు జరిగిస్తున్నాడు, నా పక్షము నుండి కార్యాలు జరిగిస్తున్నాడు. చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఇలాంటి అనుభవాలు నీకు ఉన్నాయి కదా సోదరుడా, ఇలాంటి పరిస్థితులు నీకు ఉన్నాయి కదా, ఇలాంటి అనుభవాలు గుండా నీ వెళ్ళావు కదా గతంలో. ఇప్పుడు ఎందుకు అధైర్యపడుతున్నావు? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు ఎందుకు గందరగోళానికి లోనవుతున్నావు? నిస్పృహకు లోనవుతున్నావు, కృంగిపోతున్నావు? నీవు ఏ పరిస్థితిలో గుండా వెళుతున్నప్పటికీ నీవు అడిగి అడిగి అలసిపోయావేమో. దేవుడు నీ మొర వింటున్నాడు. పట్టు వదలొద్దు, ఎడతెగక ప్రార్థన చెయ్యి. అలాగే హిజ్కియా వలె ప్రార్థన చెయ్యి. అడిగినవి పొందేంత వరకు ఈ తల్లి ఎలాగైతే గోజాడిందో, నీ జీవితంలో ఏదైతే అడుగుతున్నావో దాన్ని పొందుకునేంత వరకు ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. నీ ప్రతి పరిస్థితిని దేవుడు నీకు అనుకూలంగా, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నమ్మితే 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. అలాంటి గొప్ప కృప, ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలాల్లోనే లేచి నిలబడి, ప్రభువా ఈ పరిస్థితి కొరకు నేను ప్రార్థించి అలసిపోయి ఆగిపోయాను, ప్రార్థించడం మానేశాను. ఇదిగో ఈరోజు ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాను. నీ వాక్యం చెప్పినట్లు ఎడతెగక నేను ప్రార్థిస్తాను. హిజ్కియా వలె ప్రార్థన చేస్తున్నాను. అడిగినవి పొందేంత వరకు ఈ స్త్రీ వలె నేను గోచాడతాను, అడుగుతాను. ప్రభువా నీ సన్నిధిలో మొరపెడతాను అని చెప్పి మనం ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో మన ప్రార్థనలు వినబడుతున్నాయి. ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రార్థనలు విని మన జీవితాల్లో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడని నమ్మి అందరూ 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. సోదరి సోదరుడా, నీ పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ, నీ స్థితిగతులు ఎలాంటివైనప్పటికీ, నువ్వు ఎలాంటి గందరగోళంలో ఉంటున్నప్పటికీ, నిన్ను భయపెట్టేవారు నీ మీద నిన్ను భయాభ్రాంతులను చేసినప్పటికీ, నీది కష్టం ఎలాంటిదైనప్పుడు, నీ సమస్య ఎలాంటిదైనప్పటికీ, నీ శోధన ఎలాంటిదైనప్పటికీ, అడిగి అడిగి అలసిపోయానండి, అడిగి అడిగి పొందుకోలేకుండా ఉన్నానండి, అడిగాను కానీ ప్రభు ఇవ్వలేదండి, ఈ మాటలు కాదు. పట్టు వదలకు ప్రార్థిస్తున్నావా? ఈ స్త్రీ తన కుమార్తె విషయంలో పట్టు వదలేదు. యేసు కూడా అన్నాడు, పిల్లల రొట్టె ముక్క కుక్క పిల్లలకి ఎలాగేస్తావని. అయినా పట్టు వదలలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నాయేమో, నువ్వు అడిగేది ఆపేసేవేమో, నువ్వు పొందుకునేంతవరకు అడుగు సోదరుడా, నువ్వు పొందుకునేంతవరకు అడుగు. ప్రభు దయచేస్తాడు. పట్టు వదలక ప్రార్థించండి. మీ ప్రార్థనలో పట్టు వదలొద్దు, మీ ప్రార్థనలో పట్టు వదలొద్దు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుడు అద్భుతం జరిగిస్తున్నాడు. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చే దేవుడు. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రార్థన ఆలకించువాడా, ఈ సమయంలో మీ దగ్గరకు మేము వస్తున్నాం. ప్రభువా, నిలబడి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియులను మీరు దర్శించండి, మీరు దృష్టించండి మా ప్రభువా. నాయన, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బలహీనతలు, ఎన్నో రోగాలు, నాయనా తండ్రి, ఎన్నో విషయాలు నీ సన్నిధిలో విన్నవించి మొరపెట్టి అలసిపోయారు మా ప్రభు. జరగవేమో అన్న పరిస్థితికి వచ్చేసారు. ఈ సమయంలో నీ వైపు చూస్తున్నారు. ఆదరించండి, ధైర్యపరచండి, బాగు చేయండి, విడుదల ఇవ్వండి మా ప్రభువా. పరిస్థితులన్నిటినీ మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే ఈ ప్రార్థనలు చేస్తున్నారో, ఏకీభవిస్తున్నారో, ఆయన వారందరినీ దర్శించండి. నజరేయుడైన యేసు నామములో మీరు ఇచ్చిన అధికారమును బట్టి ప్రార్థిస్తున్నాను. వాటన్నిటి నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ఆరోగ్యాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్వస్థతలు జరిగించండి.
నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. ప్రతిదినం మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు మార్నింగ్ డివోషన్ మార్నింగ్ 5 o'clock జరుగుతుంది. చాలామంది ఏకీభవించి దైవాశీర్వాదాలు పొందుతున్నారు. మీరు కూడా ఏకీభవించండి, ప్రార్థించండి. దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తాడు. మారని మీ పరిస్థితులు కూడా మారుస్తాడు. మారని వ్యక్తుల కొరకు ప్రార్థిస్తున్నారు కదా, వారిని కూడా మార్చి ఆయన రక్షించగల సమర్థుడు. అది మీ ప్రార్థన ద్వారానే, ఉదయకాల ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు జూమ్లో ఆరాధన జరుగుతుంది. మీరందరూ ఆరాధనలో దూరంగా ఉన్నవారు జూమ్లో ఏకీభవించండి. జూమ్ ఐడి పాస్వర్డ్ మీకు పంపించబడుతుంది గ్రూప్లో. అలాగే 9 గంటలకు మైత్రి నగర్ కుకట్పల్లిలో ఆరాధన జరుగుతుంది. 10 గంటలకు యూట్యూబ్ ఆన్లైన్ ఆరాధన. 11 గంటలకు భరతనగర్ LIG 401లో ఆరాధన జరుగుతున్నాయి. మీకు అనుకూలమైన సమయాల్లో ఈ ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ఊరకనే ఇంటి దగ్గర కూర్చుని కాలక్షేపం చేయొద్దు. దేవుని సన్నిధిలో గడపండి. విశ్రాంతి దినం, ప్రభు దినం. ప్రభు దాన్ని దీవిస్తున్నాడు. ప్రభు మనతో ఉంటాడు. ఆ భయముతో మనము దేవుని సన్నిధిలో గడపడానికి, సహవాసముగా కూడడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే చాలామంది కానుకలు ఆన్లైన్లో పంపిస్తున్నారు. కొంతమంది ఆఫ్లైన్లో కూడా కానుకలు సమర్పిస్తున్నారు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ. ఇంకనూ మీ యొక్క ఆఫరింగ్స్, ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు, దశంభాగాలు, మొక్కుబడులు ఆయన సన్నిధికి పంపించి దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే 3వ విషయం, దూర ప్రాంతాల్లో ఉన్న, దూరదేశాల్లో ఉన్న వ్యక్తుల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థించండి. అనుదినము ప్రార్థిస్తున్నాము వారి కొరకు. అలాగే గర్భిణీలుగా ఉన్న అమ్మాయిల కొరకు మీరు ప్రార్థన చేయండి. మన సంఘంలో వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు. అలాగే ఇంకా చాలామంది బలహీనులుగా ఉన్నారు, వారి స్వస్థత, ఆరోగ్యాల కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఆన్లైన్లో చాట్ చేయండి, లేకపోతే వాట్సాప్ కానీ SMS కానీ మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. చివరిగా అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడైన మా తండ్రి, మా రక్షక, మీరు మమ్మల్ని కాపాడి బలపరిచి భద్రపరిచినందుకు స్తోత్రాలు దేవా. ఇదిగో ఈ 3rd వేవ్ రాబోతుందని మేము వార్తలు విని చాలామంది భయాందోళనలకు లోనవుతున్నారు. దాన్ని మీరు ఆపండి నాయన. దానికి మా దేశ ప్రజలు గురి కాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. తండ్రి, కొన్ని రాష్ట్రాల్లో వరదలు, పెనులు నాయనా, మా ప్రభువా, భయంకరమైన పరిస్థితులు నాయన. ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది ప్రభువా. వాటి నుంచి నాయన మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశ ప్రజలు మీ రక్షణ కనులారా చూచినట్లు మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. మీ రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని పాలిభాగస్తులను చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము పనిచేస్తున్న స్థలాల్లో, ఉద్యోగాలు చేస్తున్న స్థలాల్లో మా ప్రభువా, నీ నామ మహిమార్థమై నీ సాక్షులుగా నిలబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన, ఇదిగో ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కానుకలు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నాయనా. మా ప్రభు సమృద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభు. ఎవరైతే మీ సన్నిధిని ప్రేమించి సహవాసానికి విలువనిస్తూ ప్రతి ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరినీ దర్శించండి. పాల్గొనలేకుండా ఆటంకముతో ఉన్న వారిని మీరు దర్శించండి నాయన. మా ప్రభు వారికి మంచి సమయాన్ని నాయనా నీ సన్నిధి పట్ల ఆశ, తృష్ణ కలిగించమని ప్రార్థిస్తున్నాను. దూరదేశాల్లో ఉన్న బిడ్డలను, దూర ప్రాంతాల్లో ఉన్న వారిని మీరు దర్శించండి మా ప్రభు. ఈరోజు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఆరాధనలు చుట్టూ అగ్ని కంచివేయండి. మా దేశంలో ఉన్న దైవ సేవకులను, విశ్వాస సంఘాన్ని మా ప్రభా, మిషనరీస్ను, సువార్థికులను మీరు దర్శించండి మా ప్రభా. నీ అగ్ని కంచి కాపుదల దయచేయండి. ఆరోగ్యాలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నా.
మా ప్రభు మా రాష్ట్ర నాయన ముఖ్యమంత్రులు మీరు దీవించండి నాయన, ప్రధానమంత్రిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మా దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లునట్లు మీ దక్షిణ హస్తాన్ని మా దేశము రాష్ట్రాల మీద మా పట్టణాల మీద మీరు చాపమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువ. యేసు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను ప్రభువ. ఈ పరిచర్యకు ఆయా రీతులుగా సహకరిస్తున్న మా ప్రియులను మీరు దర్శించండి, కృపలతో నింపండి మా ప్రభువ. నీ అద్భుత కార్యాలు జరిగించండి. యూత్ మినిస్ట్రీని మీరు దీవించి ఆశీర్వదించండి మా ప్రభువ. అలాగే మా తండ్రి నాయన మా ప్రభు ఉమెన్స్ మినిస్ట్రీని, మెన్స్ మినిస్ట్రీని నాయన మీరు దీవించండి, కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. గొప్ప దేవానికి వందనాలు. చిల్డ్రన్ మినిస్ట్రీని మీరు దీవించండి, నీ కృపలతో నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. మా యేసు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇచ్చి శోధిస్తే ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు, మీ దైవాశీర్వాదం మా ప్రియులు పొందుకొనుదురు గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దీనిలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క సోదరి సోదరుని మీరు దర్శించండి, నీ దక్షిణ హస్తాన్ని చాపండి, రోగులను మీరు ముట్టి బాగు చేయండి నాయన. వ్యాధిగ్రస్తులు మీరు తాకండి, ఇబ్బందుల్లో సమస్యల్లో శోధనలో కష్టాల్లో నష్టాల్లో ఉన్న వారిని మీరు ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాము నాయన. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మా కొరకు తిరిగి రానయ్యన్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సంఘానికి సకల పరిశుద్ధులకు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.